మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఇల్లులు ఎన్ని మంజూరు చేశారనేది నేను అడుగుతున్నా. కొత్తగా ఇల్లులు ఇచ్చేది అనేది మేము మంగళగిరిలోకి వచ్చేసరికి ఇళ్ల స్థలాలని రెగ్యులరైజ్ చేసాం. ఇల్లు కట్టామని ఎప్పుడు నిర్దిష్టమైన హామీ ఎప్పుడు ప్రకటించలేదు. కానీ టిట్కో ఇల్లు అంటే మీరు వ్యక్తిగతంగా ఒక ఇల్లుని మీ ఇంటి స్థలం కనుక మీరు ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొంత కాంపోజిషన్ మీకు వస్తుంది. దాని ద్వారా పథకం దాన్ని ముందుకు తీసుకెళ్తారు. టిట్కో ఇల్లు మాత్రం ఎంతమందికి అయితే ఇళ్ల స్థలం కూడా లేదో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టే ప్రక్రియని గత ప్రభుత్వంలో ఏదైతే అన్ఫినిష్డ్గా ఉందో ఈ 1.5-2 సంవత్సరాల్లో వాటిని పూర్తి చేయడం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఈ సెకండ్ ఫేజ్లో ఇంకా రిక్వైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాటికి పునాది వేసి ముందుకు పోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల మీద, విద్యార్థులకు సంబంధించి కాలేజీలు అంశాల మీద కొట్లాడారు కదా. మెయిన్ డిఎస్సి క్యాలెండర్ కోసం కొట్లాడాం. డిఎస్సి నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడాం. ఫీజు రియంబర్స్ మీద కొట్లాడారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొట్లాడాం అంటే సందర్భం రాలేదు, కానీ మెయిన్ జాబ్ క్యాలెండర్ కోసం ఎక్కువ కొట్లాడాం.